మనకేంటంటే సిటీలో చాలా వరకు వాటర్ ప్రాబ్లమ్ ఉంటదనమాట. అన్ని అపార్ట్మెంట్స్‌లో కూడా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే వాటర్ ప్రాబ్లమ్ ఉంది. సో, ఆ వాటర్ ప్రాబ్లమ్ ఎలా అధిగమించాలి? మనం ఇన్ని మొక్కలను మెయింటైన్ చేయటం కోసం మన వాటర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, మనం కనీసం వర్షాకాలంలో అయినా సరే బయట వాటర్ మనం తీసుకోకుండా మధ్య మధ్యలో వర్షం వచ్చిన తర్వాత ఓ 15 రోజులు, 20 రోజులు వర్షం లేకుండా ఖాళీగా ఉన్న టైంలో మనం ఆ నీళ్లు వాడుకోవడానికి మేము పైనుంచి వచ్చే వాటర్‌ని కలెక్ట్ చేసుకోవడం కోసం ఒక పైప్‌లైన్ పెట్టుకొని, ఆ పైప్‌లైన్ దగ్గర చివర్లో ఒక వాటర్ డ్రమ్ పెట్టామనమాట. సింటెక్స్ వాటర్ ట్యాంక్. ఆ వాటర్ ట్యాంక్ దాదాపుగా ఒక 1000 లీటర్స్ కెపాసిటీది ఉంటది. మనం ఈ వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు మధ్యలో 4, 5 రోజులు, ఒక వారం రోజులు ఈ వాటర్‌ని వాడతాము. ఆ 4, 5 రోజుల్లో చిన్న వర్షం వచ్చినా గానీ 1000 లీటర్ల ట్యాంక్ నిండుతది. సో, మనం ఏంటంటే వర్షాకాలం దాదాపుగా ఆ 3 నెలలు కూడా ఈ రెయిన్ వాటర్ దాంతోనే మనం ఈ మొక్కలన్నింటినీ కూడా మెయింటైన్ చేయొచ్చనమాట. సమ్మర్‌లో కూడా మధ్యలో ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఆ వాటర్‌ని దీంట్లో కలెక్ట్ చేసుకొని, ఇదే వాటర్‌ని మొక్కలకు వాడుకుంటే, దీన్ని బట్టి మన ప్లేస్ అవైలబిలిటీని బట్టి 1 డ్రమ్మా, 2 డ్రమ్‌లా మన ఇష్టం అనమాట. ఎలా కావాలంటే అలా దీన్ని ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే, ఆ వర్షాకాలం 3, 4 నెలలు సమ్మర్‌లో మధ్య మధ్యలో వచ్చే వర్షం వచ్చినప్పుడు కూడా ఈ వాటర్‌నే మనం వాడుకుంటా ఉండొచ్చు. వేస్ట్ అయ్యే వాటర్‌ని మనం ఇలా మొక్కలకు వాడుకుంటే చాలా వరకు మనం మన మన దగ్గర నుంచే వాటర్ ప్రాబ్లమ్‌ని అధిగమించొచ్చు.